అమరావతి చంద్రబాబు అన్కో జేబులు నింపటానికేనని ఆరోపించారు వైసీపీ నేత సజ్జల. రాష్ట్రానికి గుద్దిబంటలా మారుతుందనే వద్దంటున్నామని అన్నారు. అమరావతి ఖర్చు భరించలేమని చెప్పిన ప్రతిసారి మీద పడుతున్నారని విమర్శించారు సజ్జల. స్కాముల కోసం పెట్టారు, మోసం చేయడానికి ఓ రియల్ ఎస్టేట్ దొంగ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎవరైనా ఎట్లయితే చేస్తాడో కుంభకోణం అలాంటిది. అది రాష్ట్రం మొత్తం భవిష్యత్తును నాశనం చేస్తుంది. అందుకు వద్దు, దాంట్లో 10% ఇక్కడ సులభంగా అవుతుంది అనేది ఆయన తీసుకొచ్చింది. కన్సిస్టెన్సీ లేనిది లేదా పూటకొక మాట మార్చింది వాళ్ళ కన్వీనియన్స్ను బట్టి, రాజకీయ కన్వీనియన్స్ కావచ్చు, లేదా చంద్రబాబు గారి మాటల్లో అయితే ఇప్పుడు దోచుకోవడానికి మరింత విస్తృతం చేసుకోవడానికి అవసరమైన ఏర్పాటు కావచ్చు. వాళ్ళ మాటల్లో తేడా ఉంది. కొంచెం 2 minutes పట్టినా మీరు చూస్తే అది బాగుంటుంది. ఒక్కసారి అది వేయండమ్మా. వాళ్ళు ఒక్కొక్క నాయకుడు గతంలో ఎట్లా మాట్లాడారు, ఇప్పుడు ఎట్లా మాట్లాడారు అనేది తెలుసు. మాట్లాడుతున్నారు అనేది ఇప్పుడు మాట్లాడుతున్నారు అందరికి తెలుసు. గతంలో ఏమన్నారో చూడండి. ఈయన పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు గతంలో చూడండి. మన క్యాపిటల్ విషయంలో కూడా ఇంక్లూజివ్ క్యాపిటల్ కాదు, ఎక్స్క్లూజివ్ గా కొద్ది మంది కోసమే, లేదంటే తెలుగుదేశం పార్టీ అఫిలియేటెడ్ క్యాపిటల్ లో ఉంది తప్ప ఉత్తరాంధ్ర నుంచి వచ్చే అక్కడ ప్రజలకి ఇక్కడ క్యాపిటల్ లో రావాలంటే ఎలా స్థిరపడతారు? ఇక్కడ రాయలసీమ ప్రాంతం వాసులు రావాలంటే ఇక్కడ ఎలా స్థిరపడతారు? అలాగే ప్రతి జిల్లా నుంచి అన్ని వర్గాల నుంచి అమరావతిలో స్థిరపడాలంటే ఏమేమి ఏర్పాటు చేశారా? ఇన్ని 33,000 ఎకరాలు పెట్టారు. ఈ 33,000 ఎకరాల్లో 2,000-3,000 ఎకరాలు ఒక్కొక్క ప్రాంతానికి కానీ ఒక్కొక్క జిల్లా కానీ ఏర్పాటు చేశాం. అక్కడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి బిజినెస్ పెట్టుకోవడం ఇలాంటి ఏమి చేసింది? అసలు ఇవాటి ఇన్క్లూజివ్ క్యాపిటల్ కాదు. ఇలాగా ప్రతి అంశంలోనూ తెలుగుదేశం పార్టీ చాలా బలమైన వైఫల్యాన్ని. కానీ అంత పెద్ద పెద్ద మెయిన్ వైడ్ రోడ్లు ఏమనుంటే 2 పాయింట్స్ ఏమన్నా గలపాలా, మేజర్ పాయింట్స్ ఎక్కడ కలుపుతారు? ఒక పక్క తెచ్చేమో ఈ ఆల్రెడీ చోక్ అయిన దీంట్లో దించుతారట, ఇంకోటేమో ఆ వైపు ఎటుపోతుందో తెలియదు, అటువైపు కనెక్టింగ్ ఏది లేదు. దాని మీద 1,000 కోట్లు 2,000 కోట్లు 1,000 కోట్లే పెడతారు. ఆల్రెడీ వెస్ట్రన్ బైపాస్ కనెక్టింగ్ ఒకటి వచ్చింది, దాని నుంచి కనెక్షన్ ఇవ్వచ్చు, లేదు. సో లేఅవుట్లలో వైడ్ రోడ్లు అని చెప్పి అక్కడ కూడా విమానాలు దిగేట్టు అవి పెద్ద పెద్ద రోడ్లు వేస్తాను. అది లేఅవుట్ వచ్చే నిజంగా వచ్చేది అయితే మనం అనుకోవచ్చు, తెచ్చే ఆలోచన లేదు. కాబట్టి వీటిని అడ్డగోలుగా రోజు కొత్త కొత్త ప్లాన్ చేస్తున్నారు. ఖర్చు పెరిగే కొద్దీ ఇంకొంచెం ఆదాయం వాళ్ళకు రావాల్సింది పెరుగుతుంది కాబట్టి దాన్ని పెంచుకుంటా పోతాను. సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి, ఫార్వర్డ్ మెసేజ్కి సంబంధించి, లేదంటే ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ హననం చేసే విధంగా కామెంట్స్ ఏమైనా చేస్తే ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామంటూ కూడా నేను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించాను. దానికి సంబంధించి ఎవరో ఎంతూజియాస్టిక్ కొంతమంది తయారు చేసినవి చూశాను. ప్రతిదీ మాటకు డివైడ్ చేసి వాళ్ళు పెట్టారు చూపించాలని, కానీ మీరు కూడా అందరు చూసింటారు. ఆయన అన్న ప్రతి మాట పవన్ కళ్యాణ్ గారు ఆయనకే తగులుతుంది. ఫస్ట్ ఆయనకు తగులుతుంది. ఇంకా బూతులు తప్ప వేరే రాని ఎవరు లోకేష్, ఆయన ఆ బూతులు వినడం కూడా కష్టమే, ఆయనకన్నా తగులుతుంది. ఈ వీటన్నిటికీ ఒరిజినల్ చంద్రబాబు నాయుడు గారికి తగులుతుంది. వాళ్ళ వెనక తయారు చేసుకున్న ఫేక్ సైన్యం ఏదైతే ఉందో, ఫేక్ సైన్యం కూడా కాదు, ఓ 10 అకౌంట్లు పెట్టి ఎవడో ఒకడే ఆపరేట్ చేస్తున్నట్టున్నాడు. టీడీపీ ఆఫీస్లో కూర్చుంటారో మరి హైదరాబాద్లో కూర్చుంటారు, వాళ్ళకే వర్తిస్తుంది. బూతులు మొదలు పెట్టారు. అసలు నిన్న వాళ్ళు చేసినవి చూస్తే ఆయన అన్న ప్రతి మాట మహిళలను కించపరిచేది కానీ, లేదా అసభ్యంగా మాట్లాడడం కానీ, పరుషం కాదు అసభ్యంగా మాట్లాడడం కానీ, తొక్కి నారదీయడం కానీ, ఇంకోటి కానీ, బూట్కాలతో కొట్టడం కానీ, ఇంకోదాంతో కొట్టడం కానీ, కొడకల్లారా అని తిట్టడం కానీ, ఇవన్నీ ఎవరు మాట్లాడినారంటే ఆయనే మాట్లాడినారు. అది ఆయన విజువల్స్ ఆయనే చూసుకోవచ్చు. బట్ ఆయన సినిమా స్టార్, సినిమాల్లో స్క్రిప్టు తాను తయారు చేసుకున్న ఇంకోటైనా వాటికి సంబంధించి అప్పటికప్పుడు మాట్లాడవచ్చు. కాబట్టి ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ అని అనుకుంటాడేమో తెలియదు. ఆయన వరకు ఆయన నాదేం బాధ్యత ఉంది, అక్కడ ఉండేది నేను చెప్తానని. అందువల్ల ఆయన తీసుకోకపోవచ్చు. కానీ ఆయన టాస్క్ ఫోర్స్ పెట్టినా, ఇంకో ఫోర్స్ పెట్టినా, ఏది పెట్టినా అది నిజంగా కానీ ఏదైనా అయితే వాళ్ళకే వర్తిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు చేస్తున్నది ఏం తెలుసా, ఒక్కసారి అధికారంలోకి వచ్చాక పోలీసు వ్యవస్థను వాడుకొని
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సింపతిగా ఉండేవారు కానీ లేదా మామూలు మీలాంటి వాళ్ళైనా ఏందా మరి 20,000 రూపాయలు ఎస్ఎఫ్టీకి అని అడిగినా 52 లక్షల ఎస్ఎఫ్టీ ఏంటి సెక్రటేరియట్ కానీ అడిగినా వాళ్ళ మీద కేసులు పెట్టి కూడా తీయిస్తున్నారు. వాళ్ళ బూతులు ఏముండవు. అమరావతి గురించి ప్రస్తావిస్తున్నారు. అమరావతిని గురించి ప్రస్తావించడం ద్వారా దానికి నష్టం కలిగిస్తున్నారు. ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారికి నష్టం కలిగిస్తున్నారు కాబట్టి వీళ్ళ మీద ఈ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. వాళ్ళ రాజకీయ విధానానికి అనుగుణంగా చేస్తున్నారు కాబట్టి ఇది తప్పు అని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి తీయిస్తున్నారు. సో వాళ్ళ దృష్టిలో అసభ్యత అన్నా, వాళ్ళ దృష్టిలో పరుషంగా మాట్లాడడం కట్టు తప్పి రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడడం ఏంటి అంటే వాళ్ళని క్వశ్చన్ చేయడం.